For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్తో మాట్లాడి అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. సార్, జనరల్గా అమ్మాయిలకి పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత చాలా వరకు కడుపులో నొప్పి కానీ హెడేక్ కానీ ఇలా పెయిన్స్ అయితే వస్తుంటాయి. అసలు మెయిన్లీ పెయిన్స్ ఎందుకు వస్తాయి సార్? ఇలా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి అరుదుగా, అంటే దాదాపుగా చాలా ఎక్కువ మందికి, కొంత పర్సెంట్ 30-40% అని చెప్పొచ్చు. ఒకటి, ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ మెన్సెస్ టైం, అత్యంత ముందుగా మెన్సెస్ టైం రావడం, అంటే ఋతుచక్రం మొదలవ్వడం, అంటే ప్రారంభమే పిల్లలకి, ఆడపిల్లలకి, అమ్మాయిలకి ముందే ఋతుచక్రం స్టార్ట్ అవ్వడం. ఇంత పూర్వకాలంలో 15 years అయితే కానీ ఋతుచక్రం మొదలయ్యేది కాదు. ఇప్పుడు ఏమైంది, ఎర్లీ ఏజెస్ 10-11 years, అర్లీ 12 years వరకు వెళ్ళట్లే, 10-11, 8-10, 9 నుంచి 11 మధ్యలో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది ఒక కారణం. ఇకపోతే సరే, ఏది ఏమైనా మెన్సెస్ టైంలో బిఫోర్ 1 day నుంచి కానీ లేదా ఆ రోజు నుంచి కానీ మెన్సెస్ అయిపోయే వరకు 6 days, మినిమం 3 to 5 days, 6 days, అలా కొంతమందిలో 6 days అయిపోయే వరకు కూడా, పూర్తి మెన్సెస్ టైం అయిపోయే వరకు కూడా కడుపు నొప్పి, భరించలేనంత కడుపు నొప్పి, అలాగే భరించలేనంత నడుము నొప్పి, కొంతమందిలో తలనొప్పి, కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తెరిచి కూడా చూడలేని పరిస్థితుల్లో ఉంటారు, విపరీతమైన చికాకు, ఇవన్నీ ఉంటాయన్నమాట. అదంతా కూడా అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మూల కారణం అనమాట. మరి అలా వస్తే ఎంత భరిస్తాం? కొంత లిటిల్ బిట్ ఇట్స్ ఓకే, పర్లేదు, కానీ భరించలేనంత పరిస్థితి ఉంటుంది. నేల మీద పడి కొట్టుకుంటుంటారు, ఇబ్బంది పడుతుంటారు, లైట్ వేస్తే లైట్ వెలుతురు కూడా చూడలేని పరిస్థితుల్లో ఉంటారు. అంత ఎక్కువగా వస్తుంటాయి. ఇందాక చెప్పింది అదే. అలా ఈ విధంగా రావడానికి హార్మోన్స్ మూల కారణం అని చెప్పచ్చు. పీరియడ్స్ టైంలో కానీ బిఫోర్ పెయిన్ వచ్చినప్పుడు కానీ తట్టుకోలేని వాళ్ళు పిల్స్ యూజ్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? పిల్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ నొప్పి భరించలేక చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక పెయిన్ కిల్లర్, కడుపు నొస్తుంది, కడుపు నొప్పి గోళీ, నడుము నొప్పి వస్తుందని 2 రకాల గోళీలు వేసుకోవడం, ఇలాంటివి వేస్తుంటారు. అవి వేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందేమో చెప్పలేం, కానీ భవిష్యత్తులో హార్మోన్స్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వేస్తారు కనుక మూత్రపిండాల మీద వాటి యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇలా అందువల్ల అలా మాత్రలు తీసుకొని వేసుకోవడం అనేది సమంజసం కాదని చెప్పాలి. సార్, మరి ఈ పీరియడ్ పెయిన్ తగ్గడానికి న్యాచురల్గా ఆయుర్వేదంలో మనకి ఏదైనా చికిత్స ఉంటుందా సార్? ఎస్, ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు బిఫోర్ 1 day, మెన్సెస్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు రోజు నుంచే కొంత తెలుస్తుంటుంది, పిల్లలకి స్వతహాగా తెలుస్తుంది. కొంచెం పెయిన్ వచ్చినట్టు అవ్వడం, కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే వస్తుందో ఎట్ ద టైమ్ ఆఫ్ సేమ్ మెన్సెస్ టైం ముందు రోజు నుంచి, ఫస్ట్ డే నుండి ఇక్కడ మెన్స్టోఫెన్ అనేటటువంటి మాత్రలు ఉంటాయి, ట్యాబ్లెట్స్. ఇది ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, భోజనానంతరం వేసుకుంటూ ఉండాలి. ఇలా 3 cycles, అంటే 3 నెలలు మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 6th day వరకు కరెక్ట్ 12 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ విధంగా రోజు 2 మాత్రలు వేసుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ మెన్సెస్ టైంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, తల తిప్పడం, ఇలాంటి వికారాలన్నీ, అన్ని రకాల అవస్థలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ లక్షణాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా మెన్స్టోఫెన్తో పాటు అశోక్ అరిస్టా సిరప్ దొరుకుతుంది, అందరికీ తెలుసు. ఇది కూడా ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు ఈ గోళీలు వేసుకొని తాగుతూ ఉండాలి, నిరంతరంగా తాగుతూ ఉండాలి, ఆపాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఫ్రీ మెన్స్ట్రోవిట్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది 6th day అయిన తర్వాత, అంటే 7th day ఆన్వర్డ్స్ ఇవి ఉదయం 1, సాయంత్రం 1 వేసుకుంటూ ఉండాలి. ఇది కరెక్ట్ 20 days వస్తుంటాయి. 20+7, 27 daysకి మాత్రలు అయిపోతుంటాయి. 28th day సైకిల్ ఐస్టీస్కి వస్తుంది. అంటే
ఋతుచక్రాన్ని సక్రమ పద్ధతిలో ఉంచడానికి ఈ మాత్రలు పనిచేస్తుంటాయి. ఎనీవే ఈ 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ సక్రమంగా వాడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి మెన్సెస్ టైంలో, ఋతుచక్రం టైంలో వస్తున్నటువంటి నొప్పి, కడుపు నొప్పి, నడనొప్పి, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, కళ్ళు తెరలేకపోవడం, ఇవన్నీ లక్షణాలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మళ్ళీ జీవితంలో ఈ నొప్పి అనే బాధ రాదు వాళ్ళకి. కనుక తక్షణమే ఎవరికి అవసరం ఉన్నా కూడా స్వయంగా సంప్రదించి లేదా ఈ మందులు వాడినట్లయితే తప్పనిసరిగా వారి ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. సార్ నాకు ఒక డౌట్. సార్ ఇప్పుడు మీరు 3 మెడిసిన్స్ చెప్పారు కదా, అంటే ఇది ఓన్లీ పెయిన్ తగ్గించడం వరకే పనిచేస్తుందా, లేకపోతే ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఓవర్ఫ్లో ఉన్నా వాటికి కూడా పనిచేస్తుందా సార్? ఇక్కడ వచ్చేసి ఓవర్ఫ్లో ఉన్న, అధిక రక్తస్రావం ఉన్న, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒక నెల 30 రోజులకు అవ్వడం, ఒక నెల 35 రోజులకు అవ్వడం, ఒక నెల 10 రోజులకు అవ్వడం, కొంతమందికి 10 రోజులకు 20 రోజులకు కూడా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకందరికీ రెగ్యులర్ మెన్సెస్ అంటే పీరియాడికల్గా, అందుకే చెప్పాను ఇక్కడ ప్రీమెన్స్ట్రోవిట్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి వాడుతూ ఉన్నాడు 6th డే నుంచి వాడుతూ ఉంటాం. వాడినప్పటికీ 20 డేస్కి వస్తుంది. 20 + 7 days 27 days అంటే 7th డే నుంచి వాడతాం కనుక 27 days. 27th డేకి ట్యాబ్లెట్స్ అయిపోతాయి. ఇవి అయిపోగానే మరుసటి 28 డేస్కి సైకిల్ వస్తుంది. నెల అంటే నెల అని మనం చెప్తాం, కానీ 28 డేస్కి సైకిల్ రావడం సహజ సిద్ధంగా జరుగుతుంది. అలా జరగాలి వాస్తవానికి. ఎవ్రీ మంత్ 28 డేస్కి వస్తుంది. ఈ విధంగా 3 to 4 months అంటే ఒక 4 నెలల పాటు వరుసన వాడుతూ ఉన్నట్లయితే ఋతు సంబంధమైనటువంటి అవలక్షణాలు, అవాంఛిత జబ్బులు, ఇందాక చెప్పినటువంటి లక్షణాలన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. చెప్పు, అడుగు. అడగనా? అంటే కొంతమంది సార్ ఇప్పుడు చాలా వరకు ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే డేట్ వచ్చినప్పుడు ఎక్కడ డేట్ ఆ టైంకి మనం పూజకు కానీ వస్తుందేమో అని ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఆ టాబ్లెట్ వేయడం వల్ల మన పీరియడ్ డేట్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది. సో ఆ టాబ్లెట్ వేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్ గా, ఇట్ మీన్స్ ఋతుచక్రం మీన్స్ ఇట్ ఈస్ న్యాచురల్ థింగ్. మనకు ఆకలి అయితే ఎలాగైతే భోజనం చేస్తామో, సపోజ్ మనకి యూరినేషన్ అర్జెన్సీ ఉంది, యూరినేషన్ పాస్కి ఎలాగైతే వెళ్తామో అలాగే ఇది కూడా ప్రాసెస్ ఆఫ్ బ్లీడ్, శరీరంలో తయారైనటువంటి ఒక రకమైనటువంటి ఋతుచక్రం విడుదల చేస్తున్నటువంటి బ్లీడ్, అది అలాగే మనకి సంక్రమించేలాగా, అలాగే వెళ్ళేలాగా మనం తోడ్పడాలి. అంతేకాని అదనంగా మనం ఏదో ఒక ప్రయత్నం చేసి ఆపకూడదు. ఎప్పుడు కూడా మనకు మూత్రం వస్తుంది, యూరిన్ బలవంతంగా ఒక పావు గంట, అరగంట ఆపుతాం, ఆ తర్వాత కడుపున వస్తుంది. కారణం ఏంటి? బలవంతంగా ఆపేస్తాం. అప్పుడు ఎప్పుడో అర్జెన్సీగా పోయే టైం లేక ఆపేస్తుంటాం, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక. యూరిన్ పాస్కి వెళ్ళి వచ్చాక రిలీఫ్ అవుతుంది కడుపు. అలాగే ఇక్కడ కూడా ఋతుచక్రాన్ని ఆపడం వల్ల రెగ్యులర్గా వస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి మందులు ఇచ్చేసి ఆపేస్తామో అప్పుడు అవలక్షణాలు కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఓవరియన్ సిస్ట్, పాలిసిస్టిన్ సిస్ట్, ఇరెగ్యులర్ ఆఫ్ హార్మోన్ డిసాల్వ్మెంట్స్ ఇలాంటి ఉత్పత్తి చెంది సర్విక్ క్యాన్సర్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అలా ఎప్పుడు కూడా న్యాచురల్గా సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఋతుక్రమాన్ని ఆపకూడదు. మీరు ఇందాక చెప్పినట్టు క్వశ్చన్లో ప్రశ్న అడిగారండి, ఇది ఏదైనా సమయబద్ధంగా ఏ దేవుడి పూజ ఉందనో, గుడికి వెళ్ళాలనో, లేకపోతే ఇంకేదో అని వాటి కోసం ఆపేస్తుంటాం గోళీలు మందులు వేసుకొని. అలా ఎప్పుడు కూడా ఆపకూడదు. సహజ సిద్ధంగా ఋతుచక్రాన్ని అలాగే రానివ్వాలి. అవసరమైతే మనకున్న ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి, కానీ ఋతుచక్రాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు ఎప్పుడు కూడా. అది అవలక్షణాలు కలిగిస్తుంది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.